భార్గవి సార్. భార్గవి ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్, ఫ్యూచర్ ఫోకస్ కాలేజ్. జగన్ పాలనలో విద్య ఎలా ఉందన్న? చాలా బాగుంది సార్ జగన్ సార్ వచ్చిన తర్వాత. నేను 10th గవర్నమెంట్ కాలేజెస్ చదివింది. ఎక్కడ ఎక్కడ చదువుకున్నావు? మాది మాచర్ల సార్. మాచర్లలో గవర్నమెంట్ స్కూల్. అక్కడ చదువుకున్నాను సార్. మీరు ఈ మధ్య వెళ్ళి ఉంటారు కదా? వెళ్ళాను సార్. ఎలా ఉంది? అంటే అంతకు ముందు నేను అబ్జర్వ్ చేశాను సార్ గవర్నమెంట్ స్కూల్. ఫ్యాకల్టీ లేదు సరిగ్గా, వాష్రూమ్ సరిగ్గా ఉండవు, బెంచెస్ ఉండవు, యూనిఫామ్ కూడా ప్రాపర్గా ఉండదు. కానీ జగన్ సార్ వచ్చిన తర్వాత అన్నీ చాలా బాగున్నాయి సార్. యూనిఫామ్ డిగ్నిటీగా ఉన్నాం, పిల్లలు పేద పిల్లలు కూడా యూనిఫామ్ వేసుకోగా డిగ్నిటీగా అయితే చదువుకునే చిల్డ్రన్లా కనిపిస్తున్నారు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. నువ్వు చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటే ఉంది సార్, బట్ అంత డెవలప్ కాలేదు. కానీ జగన్ సార్ వచ్చిన తర్వాత చాలా అంతా ఇంగ్లీష్ మీడియమే సార్. తప్పనిసరిగా చేసేసారు సార్, మొత్తం ఇంగ్లీష్ మీడియమే. బట్ మేము చదువుకునేటప్పుడు జస్ట్ యూస్ ఇంగ్లీష్ పీరియడ్, జస్ట్ లైక్ దట్, నాట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ మీడియమే పెట్టారు ఇప్పుడు. ఎస్ సార్, మొత్తం ఇంగ్లీష్ మీడియం. 10th లో మొత్తం ఇంగ్లీష్ మీడియమే సార్ జగన్ సార్ వచ్చిన తర్వాత. అప్పటికి ఇప్పటికి ఏం తేడా కనిపించావు? అప్పుడు చెప్పాను కదా సార్, మొత్తం జరగాలంటే జరిగింది. ఇప్పుడు కంపల్సరీగా జరగాలి సార్ జగన్ సార్ వచ్చిన తర్వాత. ప్రభుత్వం వల్ల నీకేమన్నా అందుతుందా లేకపోతే ఏంటి పరిస్థితి? అమ్మఒడనే కాదు సార్, ఇప్పుడు హాస్పిటల్స్, రేషన్ మన ఇంటికే వచ్చి ఇస్తున్నారు. చాలా మంది ముసలోళ్ళు ఉంటారు, వెళ్ళి తీసుకోలేరు, మన ఇంటికే వచ్చి ఇస్తున్నారు. చాలా బాగుంది సార్. ఏంటి మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలా కోరుకుంటున్నారా? యూత్ కోరుకుంటున్నారు. యూత్ అయితే మావి రావాలి సార్, రావాలి సార్. భవిష్యత్ బాగుండాలంటే మావి రావాలి సార్.